చదువుతోనే ఉన్నత శిఖరాలకు ఎదగగలుగుతామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ నగర సంఘం అధ్యక్షతన రవీంద్ర భారతిలో శ్రీ సగర భగీరథ మహర్షి జయంతోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్తో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. విద్యార్థి సంఘ రాజకీయాల్లో కాలేజీ సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికై 36 సంవత్సరాలుగా అనేక ఉద్యమాల్లో పాల్గొని ఈ రోజు మంత్రి పదవిలో ఉన్నారని పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా ఎదగాలంటే సగరులు ఐక్యంగా ఉండాలని, భగీరథ సాధ్యం చేసుకుంటున్నటువంటి స్ఫూర్తితో శాసనసభలో 2 ఎమ్మెల్యేలు ఉండేలా మీరు ముందుకు పోవాలని కోరారు. రాజకీయంగా ఐక్యత ఉండాలని, ఐక్యత ఉంటే ప్రభుత్వమే మిమ్మల్ని పిలిచి ఏం కావాలో ఇస్తుందన్నారు. బీసీలకు సంబంధించిన కుల గణన సర్వే చేసింది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అని తెలియదు. మేము జనగణన చేసిన అంటలేదు. దేశంలో క్యాష్ సెన్సర్ చేయలే, క్యాష్ సర్వేనే చేసినాం. నేను తప్పు చెప్తానే. కుల సర్వే చేసిన కుల గణన జనగణన అంటే జనాభా లెక్కలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. కానీ కులాలకు సంబంధించిన లెక్కలు ఇచ్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదే మాట రాహుల్ గాంధీ గారు భారతీయ యాత్రలో చెప్పిండు. దేశం మొత్తం మీద కులాల వారిగా లెక్కలు జరగాలి, చిత్ర అవాజు ఇచ్చేదానికి కావాలని చెప్పిండు. ఇలా రాహుల్ గాంధీ గారి నినాదం మేరకు సామాజిక న్యాయం కోసం ఏకైక వీరుడుగా పోరాడే ఆనాడు మీరు చెప్తున్నటువంటి ఈ భగీరథుడు ఏ విధంగా అయితే ఆనాడు గంగాన్ని తీసుకురావడానికి 1000 సంవత్సరాలు దీక్ష చేసిందో, రాహుల్ గాంధీ గారు అంత పెద్ద పాదయాత్రలో కూడా ఒక భగీరథుడు లాగా వారి జోడులో చిత్ర అవాజు ఇచ్చేదాన్ని జాతి జనగణ होना चाहिए, चलो आप नहीं करे तो हम करके दिखाएंगे అంటే తెలంగాణ ప్రభుత్వం చేసి చూపెట్టింది.